మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కారణమైన సాదిక్ ఖాన్ను వారం పాటు విచారించేందుకు వాళ్ళ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు సర్పవరం పోలీసులు. సాదిక్ను నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సౌజన్యను వేధించడం, హింసించడం, మత మార్పిడికి ప్రయత్నించడం, ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడు అన్న ఆరోపణలపై సాదిక్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సాదిక్ని వాళ్ళ కోర్టు దగ్గర నుంచి అనుమతి కోరుతోంది పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని. సో ఏంటి, నిన్న సర్పవరం పోలీసులు ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఏ అంశాలపై ఇతన్ని ప్రశ్నించబోతున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసిన ఆరోపణలపై కోచ్ సాదిక్ ఖాన్ను నిన్న సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు సాదిక్ ఖాన్కి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అతన్ని కాకినాడ సబ్ జైలుకి తరలించారు. ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి సబ్ జైల్లోనే సాదిక్ ఖాన్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. అయితే అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు వారం రోజులు అనుమతి కావాలని చెప్పి ఇవాళ సర్పవరం పోలీసులు కస్టడీ పిటిషన్ మ్యాజిస్ట్రేట్ ముందు వేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ సాదిక్ ఖాన్ కుటుంబాన్ని ఏ విధంగా వేధించాడు, సౌజన్యాన్ని ఎంత చిత్రహింసలకు గురి చేశాడు, ముఖ్యంగా మతం మారాలని చెప్పి అతను చేసినటువంటి హింసను కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని పాయిజన్ ఇచ్చి హత్య చేశాడన్న ఆరోపణల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ కోణంలోనే జగదీశ్వర్ రెడ్డి జూలై 2 చనిపోయాడు. అంతకుముందు అతను నరాల వ్యాధితో బాధపడడంతో హైదరాబాద్లో చికిత్స జరిగింది. ఆ సమయంలోనే సాదిక్ ఖాన్ ఒక పాయిజన్ తీసుకుని ప్రోటీన్ పౌడర్లో కలిపి హత్యకి పాల్పడ్డాడు అనేది ప్రధానమైన ఆరోపణలను పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనే కస్టడీ పిటిషన్ ఇవాళ వేయనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాదిక్ ఖాన్ కాకినాడ నుంచి పారిపోయినప్పుడు తన ఐడెంటిటీ తెలియకుండా ఉండేందుకు గడ్డం తీశాడు. అదేవిధంగా నకిలీ ఆధార్ కార్డుని కూడా సృష్టించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ నెల 16వ తేదీన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందో దాని మీద రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దీని మీద కూడా సాదిక్ని విచారించేందుకు అక్కడ పోలీసులు ఇవాళ పీటీ వారెంట్ను కూడా కోర్టులో వేయనున్నారు. హరి, ఓకే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.